ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ నెల అంటే జూన్ 25న జ్యేష్ఠ అమావాస్య. ఈరోజు మనం పాటించవలసిన నియమాలు, ముఖ్యంగా పితృదేవతల్ని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ రోజు ఏం చేయాలి, ఇలాంటి విషయాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. నమస్తే గురుగారు. మహాదేవ. గురుగారు, మరి 25th 25వ తారీఖు జ్యేష్ఠ అమావాస్య వస్తుంది కాబట్టి ముఖ్యంగా ఈరోజు ఎలాంటి నియమాలు పాటించాలి అంటే డబ్బు పరంగా కానీ లేకపోతే నరదిష్టి పరంగా కానీ ఈరోజు మనం ఎలాంటి కార్యక్రమాలు చేస్తే కనుక బాగుంటుందంటారు? మహాదేవ, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమన్ టీవీ. తల్లి 2024లో చూసుకున్న, 2025లో చూసుకున్న, అంటే మనకు ఎందుకు 24 అంటే ఈ 2024 ఈ జ్యేష్ఠ అమావాస్య నుండి ఒక 6 నెలలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు కొన్ని రాశుల వారు. అందులో ముఖ్యంగా మొట్టమొదటిది మేషరాశి వారికి ఒక బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అని చెప్పుకోవచ్చును. రెండవది వచ్చేసి తులారాశి, వీరికి బ్యాడ్ టైం. దాని తర్వాత కొంతమేర ధనస్సు రాశి, దీని తర్వాత కొంతమేర మకర రాశి వారికి ఒక శుభయోగము ఏర్పడినటువంటి పరిస్థితులు. సో 2024లో ఆ పరిస్థితి ఉంటే, మరి ఇట్టి 2025 జ్యేష్ఠ మాసము చివరలో వచ్చేటువంటి ఈ అమావాస్య, ఎందుకంటే ఇక్కడ నుండి మరలా 6 నెలలు, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇక్కడ 6 నెలలు ఉన్నాయి. తిరిగి 6 నెలలు గడిచిపోయాయి. సో ఈ 6 నెలలు ఈ అమావాస్య రోజు మనం చేసుకున్నటువంటి పరిహారాల మీద ఆధారపడి ఉంటుంది. ఇది జ్యేష్ఠ మాసము. మరి ఒక్కసారి చూసుకున్నట్టయితే మంగళవారము సాయంకాలముకు మనకు సుమారుగా 7 గంటల ప్రాంతంలో, అంటే 6:36 నుండి 7 గంటల ప్రాంతంలో ధనస్సు లగ్నములో ఆరుద్ర నక్షత్రముతో ఈ యొక్క అమావాస్య ఏర్పడబోతూ ఉన్నది. ఇది గమనించుకోండి. ధనస్సు లగ్నము అంటే మనకు వాటర్ రిలేటెడ్, ధనస్సు అంటే. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రము అంటే నీటి బిందువులు అని అనుకోవచ్చు కొంతమేర. అంటే ఇక్కడి నుండి తీవ్రమైనటువంటి వర్షాలు ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. విపరీతమైనటువంటి చెడగొట్టు వానలు ఉన్నాయి. ఓకే. అదేవిధంగా కొన్ని రాశుల వారికి, మేషం వారికి బాగుంది, దీంతో పాటుగా వృషభం వారికి బాగుంది, మిథునం వారికి చిన్న చిన్న ఇబ్బందులు, కర్కాటకం వారికి కొంత ఇబ్బందులు, సింహం రాశి వారికి కొన్ని ఇబ్బందులు, కన్యా రాశి వారికి బాగుంది, తులారాశి వారికి కొన్ని ఇబ్బందులు, అదేవిధంగా వృశ్చిక రాశి వారికి కొంత ఇబ్బందులు, ధనస్సు రాశి వారికి ఇంకా ఇబ్బందులు, మనకి మకర రాశి వారికి కొంత పర్వాలేదు, కుంభరాశి వారికి ఇబ్బందులు, మీనరాశి వారికి కొంత బాగుంది. ఓవరాల్గా ఈ అమావాస్యను పితృదేవతలకు అంకితం ఇవ్వడం జరిగింది. ప్రతి అమావాస్య కూడా పితృదేవతలకే ఇచ్చేటువంటి పరిస్థితి కనుక, మరి ఈ అమావాస్య రోజు ఎవరైతే పితృదేవతలను పూజిస్తారో, ఎవరైతే పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతారో, ఎవరైతే పితృదేవతలను స్మరించుకుంటూ ఈరోజు అన్నదానాన్ని ఏర్పాటు చేస్తారో, వారికి అత్యంత అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కేవలం పితృదేవతలకు సంబంధించినటువంటి పనులే చేసుకోవాలి. ఇది గమనించుకోండి. ముఖ్యంగా మీరు పితృదేవతల్ని ప్రసన్నం చేసుకోవాలంటే అమావాస్య చాలా ప్రధానం అని చెప్తా ఉన్నారు కదా, మరి ఏం చేయాలంటారు ఈరోజు పితృదేవతల్ని ప్రసన్నం చేసుకోవాలంటే ముఖ్యంగా? ఓకే తల్లి, పితృదేవతలకు సంబంధించి మనకు ఏ విధంగానైతే ప్రతిరోజు ఒక ఫోటోలో భగవంతుని చూసి మనం దీపారాధన చేసి ఆరాధించుకుంటున్నామో, వారికి ఒక నైవేద్యం పెడుతున్నామో, ఈ అమావాస్య రోజు పితృదేవతల యొక్క ఫోటోలను తీసి చక్కగా శుభ్రపరిచి వారికి
గంధమా లేదా భస్మానా ఏదో రకంగా మీ సెంటిమెంట్ ప్రకారంగా బొట్టు పెట్టి చక్కగా ఒక పీట కానీ ఒక చైర్ కానీ ఒక టేబుల్ కానీ వేసి దానిపై చక్కగా మీరు ఆ యొక్క ఫోటోను పెట్టి చక్కటి పూలమాలను వేసి చక్కటి దీపారాధన చేసి వారు ఉన్నన్ని రోజులు మీకు ఎలాంటి లబ్ధి చేశారో, వారు మీకు చదువు కానీ ఎన్ని సందర్భాలలో మీకు సహాయం చేసి ఉన్నారో అట్టి విషయాలను స్మరించుకుంటూ, ఎందుకంటే మనకు ఒక 24 గంటలు ఏ విధంగానో ఒక నెల ఏ విధంగానో వారికి ఒకటే రోజు, అమావాస్య టు అమావాస్య వారికి ఒకటే రోజు. మనకు 30 రోజులు గడిస్తే వారికి ఒక రోజు మాత్రమే గడుస్తుంది వారి యొక్క కాలమానం ప్రకారంగా. కనుక అదేవిధంగా విష్ణుమూర్తికి 6 నెలలు ఉదయము 6 నెలలు రాత్రి ఏ విధంగానైతే ఉంటుందో వారి కాలమానం ప్రకారం మన కాలమానం ప్రకారంగా, సో చనిపోయినటువంటి వారి యొక్క ఆత్మలు సంతోషించేటువంటి క్షణాలు. మరి ఈ సందర్భంలో ఆ యొక్క యమపురిలో కానీ ఆ యొక్క ఈ ఉండేటువంటి ప్రదేశంలో ఏమయ్యా మీ కొడుకులు కానీ మీ కోడళ్ళు కానీ మీ యొక్క మనవన్లు కానీ మనవరాళ్ళు కానీ నీకు భోజనం పెడతారయ్యా రండి అని చెప్పంటారు. మరి ఆ సమయానికి మనము కనీసం తిథి ప్రకారం కాకపోయినా అమావాస్య రోజైనా వారికి ఖచ్చితంగా ఒక పొడి దానం అంటే పొడి భిక్ష, బియ్యము పప్పు కూరగాయ చల్లా చమరు ఇవి దానంగా చేసుకోండి. కుదిరితే అన్నదానం చేయండి, ఒక 2-3 బ్రాహ్మణులకు కానీ ఎవరికైనా. ఈ విధంగా చేయడం వల్ల వారి ఆత్మ అనేటువంటి సంతోషించి వారి నుండి మనకు మంచి ఆశీర్వాదం లభిస్తుంది. భగవంతుని నుండి ఏ విధమైనటువంటి ఆశీర్వాదం లభిస్తుందో అంతకు రెట్టింపు ఫలితము వారి వద్ద నుండి మనకు వస్తుంది. ఈ పితృదోషాలు ఇవన్నీ ఉండవు కదా, అన్నీ అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళతాయి. కనుక 100% ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు 25వ తారీఖు మీరు ఖచ్చితంగా కూడా ఏదైతే బుధవారం ఉండడం జరుగుతున్నది, మరి యొక్క బుధవారం రోజు అమావాస్య మొత్తము కూడా ఉంటున్నది మనకంటే సాయంకాలము సుమారుగా 4:34 నుండి 4:50 వరకు కూడా ఈ అమావాస్య ఉంటుంది. కనుక ఉదయాత్పూర్వం నుండి చక్కగా కూడా అమ్మ అయితే అమ్మ, నాన్న అయితే నాన్న వారి ఫోటోలను శుభ్రపరిచి వారికి నచ్చినటువంటి ఆహారాన్ని అక్కడ పెట్టండి. ఎందుకంటే వారు బతికున్నన్ని రోజులు ఎంతో సంతోషంగా వారికి నచ్చినటువంటి ఆహారాన్ని చేయించుకొని అందరూ కూడా కూర్చొని భుజించినటువంటి రోజులను జ్ఞాపకం చేసుకుంటూ స్మరించుకుంటూ వారిపై చక్కగా వారి పేర్ల మీద ఏమైనా వస్త్రదానం కానీ ఏదైనా మీకు తోచింది చేయడం వల్ల జాతకరీత్యా ఉండేటువంటి దోషాలు తొలగిపోతాయి. ఖచ్చితంగా ఆత్మ సంతోషిస్తుంది, మంచి ఫలితాలు మీకుంటాయి. కనుక ఈరోజు ఖచ్చితంగా సాయంకాలము రావి చెట్టు కింద దీపారాధన చేయండి. అదేవిధంగా కుదిరితే ఆరుద్ర నక్షత్రము కనుక ఈశ్వరునికి తప్పకుండా కూడా అన్నపూజ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే ఈ అమావాస్య రోజు ఈశ్వరునికి అన్నపూజ ద్వారా కృతజ్ఞతాభావంతో పూజను చేస్తారో వారికి విశేషమైనటువంటి ధనపరమైనటువంటి నవగ్రహాలకు సంబంధించినటువంటి దోషాలన్నీ తొలగిపోబోతున్నాయి. వెంకటేశ్వర స్వామి వారికి కుదిరితే ఈరోజు ఒక వస్త్రాన్ని సమర్పించండి. నెక్స్ట్ జరిగే శ్రవణ నక్షత్రానికి నా వస్త్రాన్ని స్వామివారికి కట్టే ప్రయత్నం చేయండి అని చెప్పి ఈ రోజు నాడు మీరు డొనేట్ చేయండి. విశేషమైనటువంటి ఫలితం మీ సొంతం. ఆల్ ద బెస్ట్. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.